కొన్ని హ్యూమన్ టచ్ పాయింట్స్ ఉంటాయి. అది మనకి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి కళ్ళెదురుగుండా చచ్చిపోతా ఉన్నాడు, ఇక్కడ ఏం చేయాలో అర్థం కాదు, ఎవరిని మాట్లాడాలో అర్థం కాదు. అదే సందర్భంలో సగం కాలి అల్లాడిపోతూ ఉంటాడు. నిజంగా ఆ మనిషి కష్టం చూస్తుంటే గుండెల్లో నుంచి ఆవేదన కాదు, ఏం చేయాలో అర్థం కాక తలపట్టేసుకోవడం అన్నటువంటిది కుటుంబ సభ్యుల వంతు అవుతుంది. అదే సందర్భంలో నరకం అనుభవిస్తున్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన బాధ ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పొడిచేటటువంటి పరిస్థితి. అట్లాంటి దశల్లో ప్రభుత్వాలు పనిచేయాలి, అధికార యంత్రాంగాలు పనిచేయాలి. ముందు వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలి. అప్పట్లో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమే అందరికీ ఎక్కువ కనబడింది. అప్పుడు ₹1 కోటి కాంపెన్సేషన్ అని ప్రకటించుకొచ్చాడు. అలాగే బాధితులందరికీ 10 లక్షలు 25 లక్షల రూపాయలు ఈ తరహా పరిహారం కూడా ప్రకటించాడు. అయితే తను ఏం చేశాడంటే ప్రభుత్వం నుంచి ఇవ్వాల, ఆ కంపెనీ నుంచి ఇప్పించాడు. ఇప్పుడు అదే ఫార్ములా నిన్న చంద్రబాబు కూడా ఫాలో అయ్యింది. ఏదైతే ఫార్మా కంపెనీ ప్రమాదానికి సంబంధించి ఇన్సిడెంట్ జరిగిందో, అచ్యుతాపురం సెజ్జులో ఉన్నటువంటి ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో జరిగినటువంటి సంఘటన ఉందో, ఆ సంఘటన మీదన ఆగ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ మేనేజ్మెంట్తో మాట్లాడదామంటే మేనేజ్మెంట్ ఎవరు రాలేదు, అక్కడికి ఎవరు లేరు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో అంటే కాంపెన్సేషన్ ₹1 కోటి ప్రకటించారు. ఆ ₹1 కోటి చివరికి ఆయన వెళ్ళిన 1 గంటలో ఇస్తారన్నారు, ఇవ్వలేదు. అయితే ఆ తర్వాతన అధికారులు ఇట్లాగ రాసి ఇచ్చారనమాట, ఇప్పిస్తామని చెప్పి. అప్పటికి మళ్ళీనే ఇది మేనేజ్మెంట్తో ఇప్పించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. బట్ మేనేజ్మెంట్లో ఇద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు ఇది అనేది చూడాలి.